ఇస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిండు. ఇయ్యలేదు. ఇప్పుడు మాదంతా నన్ను అరెస్ట్ చేయకపోతే ఇక ఏడొచ్చా నన్ను ప్రశ్నిస్తారని భయంతో ఈరోజు అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు మళ్ళీ మా ప్లేస్కి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఎవరు కాన్స్టిట్యూషన్ ఉల్లంఘిస్తున్నారు? ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని కాశ్మీర్ టు కన్యాకుమారి తిరుగుతాడు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకి రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తారు. వాళ్ళు ఏం చేయకుండా వాళ్ళపైన అరెస్టులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు అసలు 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఈరోజు ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేస్తే ఇది ఏం సందేశం? ఆ రోజు ఓట్ల కోసం నిరుద్యోగుల దగ్గరికి బిచ్చగానిలాగా వచ్చిండు రాహుల్ గాంధీ. అందుకే జుట్టు లేకపోతే కాలు. ఆ రోజేమో మా కాలు పట్టుకొని ఓట్లు వేయించుకోండి, ఈరోజు మా జుట్టు పట్టుకుంటున్నాడు. ఇదెక్కడి వైఖరి? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మీ 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 గొంతు నొక్కే ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే మా ఉద్యమాన్ని మీరు ఆపలేరు. మేము ఇంకా తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేయక తప్పదు. మాకు ఈ ఉద్యమాలు ఏం కొత్త కాదు, ఈ అరెస్టులు ఏం కొత్త కాదు. బరాబర్ మేము ఉద్యమాలు చేస్తాం, బరాబర్ రాహుల్ గాంధీ భర్తం పడతాం, రేవంత్ రెడ్డి భర్తం పడతాం. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుందో అని చెప్పేసి మేము ఈరోజు వాగ్దానం కూడా చేస్తున్నాం. మిత్రులారా, మీరు అందరూ ఒకటి గమనించుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి యొక్క అరెస్టులకి, ఈ రాహుల్ గాంధీ యొక్క డ్రామాలకి మనం ఇప్పటి నుంచి లొంగొద్దు. మనం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ సర్కార్ని మనం గద్దె దింపాలి. అదే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. అట్లయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, జై తెలంగాణ. ఏం లేకుండా హామీలు ఇచ్చి, వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి మమ్మల్ని ఈరోజు దొంగలకు అరెస్ట్ చేస్తుంటే ఇది అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాజ్యాంగాన్ని గురి చేస్తుంది కదా ఈరోజు ప్రభుత్వం ఇట్లాంటి అరెస్టులతో. చదువుకున్న మమ్మల్ని లోపలేసి ఏం వాదిస్తారయ్యా మీరు? చదువుకున్న వాళ్ళకి న్యాయం లేదు. ఇక సామాన్యుల ప్రజల పరిస్థితి ఏందో ఒకసారి ఈ ప్రజలు గమనించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట.